నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లెక్చర్ సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో కోలాహలం రేవంత్ ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు అభిమానులు బాల్కొండను తీర్చిదిద్దుతామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదన్న బీజేవైఎం చౌటుప్పల్లో అర్ధనగ్న ప్రదర్శన జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు కుంటాలలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం పెట్రోల్ బంకుకు వచ్చిన ఆటోలో చెలరేగిన మంటలు పటాన్ చెరువులో రోడ్డు కాంట్రాక్టర్ పై దాడి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇక డీటెయిల్స్ వస్తే బాల్కొండ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. వేల్పూరు మండల కేంద్రంలో డివైడర్స్ ఏర్పాటు, బైపాస్ రోడ్డు, డబుల్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. మోర్తాడు మండలం దిన్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ రాజమోహన్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. నా సొంత గ్రామం, నేను పుట్టిన గడ్డ వేల్పూరు గ్రామంలో గ్రామం మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగు, డివైడరు, 4 లేన్ రోడ్ కోసం 6,30,00,000 రూపాయలు మంజూరు చేసుకుని వాళ్ళ పనుల కోసం భూమి పూజ చేసుకోవడం జరిగింది. అట్లనే 2,40,00,000 రూపాయలతో వేల్పూరు బైపాస్ రోడ్ని డబుల్ లేన్గా మార్చుకొని బీటీ రోడ్గా చేసుకోవాలని చెప్పి దానికి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. అంటే టోటల్గా 9,75,00,000 రూపాయలతో వేల్పూరు గ్రామంలో ఈ 2 రోడ్ల పనులకు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో సార్ నా సొంత ఊరు అని చెప్పగానే వారి దయతో మంజూరుకు వారు ఇచ్చారు. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కోలాహలం నెలకొంది. డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో పలు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ దిశగా పయనమయ్యారు. वो नंबर दिया है ना, सुनो है उसमें गाड़ी में आगे की कोई फोटो भेज दो। मेडिकल में रुकना है आपको, नाश्ता वहीं है आपका, फ्रेश वहीं होना है। हाँ ठीक है, राइट। आप वहाँ जाने के बाद कुछ तकलीफ हुआ तो माफ करना, क्योंकि ये काम तकलीफ चाहिए आप करने वाले साहब। हाँ वही मैं पहले बोलते साहब। चलो आपका बस में चलो, ठीक है बोल
ఇక చూడూరులో ఇటీవలి వర్షాలకు గంజి గణేష్ అనే చేనేత కార్మికుడి ఇంటి కుప్పగూలింది. ఆ సమయంలో భార్యాభర్తలు ఇంట్లోనే ఉండడంతో వారిరువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని చుండూరు పద్మశాలి యువజన సంఘం నేతలు కోరారు. పోటీ కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం పయనిస్తోందని రామగుండం ఎమ్మెల్యే చందర్ చెప్పారు. ఇందులో భాగంగా అంతర్గాం మండల కేంద్రంలో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయనుందన్నారు. మంత్రి కేటీఆర్ ఇక్కడికి వస్తారన్నారు. అంతర్గాం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతం గతంలో రాష్ట్రానికే తలమానికంగా ఉండేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ మహేందర్ రెడ్డి, ఎంపీటీ శరణ్య, సర్పంచ్లు వెంకటమ్మ, దివాకర్, తిరుపతి నాయక్ పాల్గొన్నారు. Happy birthday to you. Thank you. Antargam Sarpanch. Shashi. వెంకటమ్మ గారు కార్యక్రమంలో అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు మన అంతర్గాం జెడ్పీటీసీ సభ్యులు ఆమల నారాయణ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, లక్ష్మక్క మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీ శరణ్య మధుకర్ రెడ్డి గారు, అదేవిధంగా సర్పంచులు అంతర్గాం సర్పంచ్ మరియు బూర్బూర్ వెల్లంపల్లి సర్పంచులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్, అదేవిధంగా గౌస్ పాషా కోఆప్షన్ మెంబర్ కాంపల్లి సంతోష్, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ ఉప సర్పంచ్ శశికుమార్, అదేవిధంగా గ్రామ వార్డు మెంబర్లకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల కేంద్రం అంటే వాస్తవంగా గతంలో రామగుండం నియోజకవర్గానికి, మేడారం నియోజకవర్గానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ప్రాంతం. అంతర్గాంలో వందలాది వేలాది మంది కాందిశీకులు ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే అంతర్గాం స్పిన్నింగ్ మిల్లో ఉద్యోగాలు చేస్తూ ఈ యొక్క అంతర్గాం అంటే మొత్తం రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రాంతం. అంతర్గాం ఒకప్పుడు వెలుగులు విరజిల్లేటువంటి పరిస్థితి ఉండేది. దినదినం అంతర్గాం గ్రామం మరుగున పడుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మండల కేంద్రాన్ని ప్రకటించి మరి ఒకసారి ఈ యొక్క అంతర్గాంకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి పేరును నిలబెట్టినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత
ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క స్పిన్నింగ్ స్థలంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, ఇక్కడ ఉన్నటువంటి దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్లకు మనము ఒక సహకారం అందించాలని ముఖ్యమంత్రి గారికి, కేటీ రామారావు గారికి అభ్యర్థన చేసినటువంటి సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం సుముఖత వ్యక్తం చేసినటువంటి సందర్భంలో టీఎస్ఐఐసి చైర్మన్ గారు బాలమల్లి గారు, టీఎస్ఐఐసి ఎండీ గారు నరసింహారెడ్డి గారు, అప్పుడున్నటువంటి జేసీ గారు అందరూ కూడా ఇక్కడ పర్యటన చేసి స్థలాన్ని, పాత స్పిన్నింగ్ వీవింగ్ మిల్లులను పరిశీలన చేసి ఇక్కడ అనువైనటువంటి పారిశ్రామిక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్థలం, వేలాది మందికి ఉపాధి దొరకడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే గౌరవ మంత్రి కేటీ రామారావు గారి నేతృత్వంలో కుంటాలలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బైన్సాం నిర్మల్ జాతీయ రహదారిలోని పెట్రోల్ బంకులో పోయించడానికి వచ్చిన టాటా మ్యాజిక్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు కిందకి దిగి సదరు వాహనాన్ని బంకు నుంచి దూరంగా తీసుకువెళ్లారు. మంటలు వ్యాపించడంతో సదరు వాహనం దగ్ధమైంది. అయితే పెట్రోల్ బంకు నుంచి దూరంగా నెట్టుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని బీజేవైఎం ఆరోపించింది. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ మండిపడింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల మండల కేంద్రంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి ప్లకార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ బీజేవైఎం కార్యకర్తలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు వెంటనే జిందాబాద్. ప్రకటించాలి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, విడుదల చేయాలి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే. విడుదల చేయాలి 2 లక్షల ఉద్యోగాల నిరుద్యోగులు వెంటనే. చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ. ఉత్తరాయణ కేసీఆర్ పాలన, ఉత్తరాయణ కేసీఆర్ పాలన.
भारत माता की जय। विजय बच्चन जिंदाबाद। विजय बच्चन भारत माता की जय। भारत माता की जय। केसीआर जय मिलाद जय मिलाद ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పచ్చదనం అనేది ఆరోగ్యానికి పెన్నిధి అని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంగీత, వాటర్ వర్క్ మేనేజర్ హరిశంకర్, ఏఎంహెచ్ఓ భార్గవ్, డిఈ చైతన్య తదితరులు పాల్గొన్నారు. फोन की दिक्कत फोन 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 इतना बैठा कर वीडियो अरे इसको अहमद भाई अना कोती अना फोन कोती अना साइड में ऐसा खड़े जाओ आजा पीछे आ जाओ अना पीछे आ जाओ ना कोई इनकर अना कहते हैं इनके अना बैनर बैनर पीछे लगा पकड़ लो ऊपर पकड़ ले बेटा पकड़ लो हां सिद्ध भाई इधर देखो इधर देखो సార్ పటాన్ చెరులోని కటక బస్తీలో సీసీ రహదారి పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై దాడి జరిగింది. తమ ఇంటి వద్ద తక్కువ వెడల్పుతో రహదారి నిర్మించాలని రజాక్ అనే యువకుడు కోరాడు. పనులు యథాతథంగా కొనసాగుతుండటంతో కోపం పట్టలేక గుత్తేదారుపై దాడి చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని స్టేషన్కు తరలించారు. ఏం జరిగింది పర్లేదు. మేమైతే 350 మీటర్ల రోడ్డు వేస్తున్నాం. దాంట్లో ఎటువంటి నా తప్పు చేయట్లేదు. అన్ని ఫస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. నా తప్పు ఉంటే వాళ్ళే పనిష్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేయకపోయినా లోకల్ వాళ్ళంతా ఇక్కడ ఉంటా పనికిమాల వాళ్ళంతా కలిసి మా మీద చేయి చేసుకుంటున్నారు. మమ్మల్ని పని చేయట్లేదు. దీనికి కార్పొరేటర్ సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు వినట్లేరు. వాళ్ళకి ఎంతో చెప్పినా అట్లే ఉన్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి కూడా పని చేయిస్తున్నా కూడా వాళ్ళు వినకపోతే స్టేషన్కి అయితే తీసుకుపోయారు. అతనికైతే బరాబర్ పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. అదైతే ఇవ్వరు వాళ్ళు. నువ్వు కంప్లైంట్ ఇస్తావా? నేను కంప్లైంట్ ఇస్తాను. ఎంతమంది కొట్టారు? నేను ఒక మనిషి వచ్చాడు, వాళ్ళ తాలూకున కొంతమంది వచ్చారు. ఎందుకు కొట్టాడు అసలు? ఎందుకు రీజన్ అయితే తెలియదు. ఆయన తాగి ఉన్నాడు, తాగి ఉండి పైకి వచ్చాడు. రీజన్ నాకు తెలియదు. దాకా వేయొద్దట రోడ్డు, వాళ్ళ ఇంటి దాకా వేయొద్దంట. ఎందుకు? కార్పొరేటర్ ఎమ్మెల్యే సార్ ఏమో రోడ్డు ఇంటి దాకా వేయమని వాళ్ళు అంటున్నారు, వీళ్ళేమో వేయొద్దు అంటున్నారు. వాళ్ళ కాగితాలు బరాబర్ లేవు. వాళ్ళ కాగితాలు తీసుకొచ్చి చూపించమని వాళ్ళని అడిగినా కూడా వాళ్ళ కాగితాలు అయితే చూపించలేరు. నా పేరు రజాక్, కాంట్రాక్టర్ని. ఎంత కాంట్రాక్ట్ వాల్యూ ఉంటుంది? 20 lakhs.
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని పువ్వాడ అజయ్ చెప్పారు. ఖమ్మంలోని రంగనాయకుల గుట్ట వద్ద గల గోళ్లపాడు ఛానల్ వద్ద నిర్వహించిన పట్టణ ప్రకృతి వనంను మేయర్ నీరజతో కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్, కమిషనర్ జయంతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా పాల్గొన్నారు. గడ్డ కదిలినట్టు చెప్తా చిన్నపిల్లగాన్ని కూర్చోబెట్టాలి. సరి చేయండి, సరి చేయాలి, సరి చేయి, సైడ్ చేయి, చెట్లు వంకరు సరి చేయి. ఇంకేం చేయాలంటే కొంచెం పాదులు చేపించాలి. అర్థంగా మన డ్రిప్ మీద ఓకే రైట్. వంకర రాకుండా ఉండాలి. అక్కడ చూడ తర్వాత విగ్రహ బాబు నుండి రండి. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం నగరంలో గోళ్లపాడు ఛానల్ ఆధునీకరించి దాన్ని పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చేసి పైన మొత్తం కూడా పార్కులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. దాదాపు 11 కిలోమీటర్ల మేర ఉన్న ఈ గోళ్లపాడు ఛానల్ని ఇప్పటికే ఆధునీకరణ కార్యక్రమం దాదాపు 80% పూర్తయింది. ఈ పూర్తయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అయిపోయి స్టామ్ వాటర్ డ్రైన్లు అయిన దగ్గర 2 వైపులా ఫెన్సింగ్ పెట్టి టోటల్గా ఇవన్నీ కూడా పార్కులు చేస్తున్నాం. దాదాపు 10 పార్కులు వస్తాయి. ఈ 10 పార్కులకు కూడా తెలంగాణ వైతాళికుల పేర్లు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖమ్మం ప్రజలకి, ప్రత్యేకించి 3 టౌన్ ప్రజలకి రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆహ్లాదం పంచడానికి ఉపయోగపడుతుంది. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో గ్రీన్ బడ్జెట్లో నిధులు కేటాయించి వీటన్నిటిని కూడా ఈ పార్కులు డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాం. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ఫలాలని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. దయచేసి వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులందరికీ నా రిక్వెస్ట్, ఖమ్మంలో ఉన్న మరి కార్పొరేటర్స్ కానీ మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికి ఈ పెట్టిన చెట్లన్నింటినీ కూడా సంరక్షించుకోవాలా. నెక్స్ట్ ఇయర్కి ఈ గోళ్లపాడు ఛానల్ మొత్తం కూడా పచ్చగా పరిడి వెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఎంఆర్సీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవంతో పాటు వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు మేడ్చల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అధ్యక్షుడు పరశురాం మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు బలనరసింహ, శివ, సునీల్, రమేష్ పాల్గొన్నారు. మర్రిలాలి గారు శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో మర్రిలాలి. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మనకు బడిగిన వర్గాల ఆశాజ్యోతి మా మందాకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మేడ్చల్ మండల తరఫున తెలియజేస్తున్నాము. ఇక్కడ మీ మేడ్చల్లో మేము ఎంఆర్పిఎస్
ఆవిర్భావ దినోత్సవం మరియు మందాకృష్ణ మారే గారి జన్మదినోత్సవం ఘనంగా జరుపుకున్నాము. కృష్ణమార్య పిలుపు మేరకు ఇక్కడ జెండా కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈరోజు 27వ సంవత్సరం ఎంఆర్పిఎస్ స్థాపించి గత 27 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 27వ సంవత్సరం అడుగు పెడుతున్న తరుణంలో మరి మేడ్చల్ మండలంలో మరి ఎంఆర్పిఎస్ టీం మరి అందరూ కూడా కలిసి మరి యొక్క జెండా ఆవిష్కరణ, అదేవిధంగా అంబేద్కర్ గారికి జెండా వేయడము, కృష్ణమార్య గారి యొక్క పుట్టినరోజును మరి మేము మేడ్చల్ మండలం ప్రజలమైన మేము చాలా ఘనంగా మేము జరుపుకున్నాం. అదేవిధంగా ప్రతి మండలం ఇక రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలో కోలాహలం నెలకొంది. కొండా దంపతుల నాయకత్వంలో తెలంగాణ జంక్షన్ నుంచి భారీ సంఖ్యలో హైదరాబాద్ దిశగా సాగిపోయారు. పని 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 కొట్టు. నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈరోజు గాంధీ భవన్లో నూతన పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు నియామకంగా అధికారికంగా విధులు తీసుకున్న సందర్భంలో, బాధ్యతలు స్వీకరించే సందర్భంలో కూడా ఈరోజు తూర్పు నియోజకవర్గం నుండి వందలాదిగా కొండ దంపతుల ఆధ్వర్యంలో బయలుదేరడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకొని జిల్లాలో కానీ, తూర్పు నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా తూర్పు నియోజకవర్గం కొండ దంపతులు ఎప్పుడు ముందుంటారని, కొండ దంపతుల ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రకటించబడిందో అధికార పార్టీలో కానీ, సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీలో కానీ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాబోయే జనరల్ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రావడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించనున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహం కనిపిస్తోంది. ఆ పార్టీ నేత సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చారు. కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ ప్రెసిడెంట్ నందికండి శ్రీధర్, పిసిసి సెక్రటరీ శ్రీరంగం సత్యం, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ అట్లా పెద్ద మంచి ఫోటో వస్తుంది అక్క లక్ష్మక్క ఇలాక కార్యక్రమం మరి రేవంత్ రెడ్డి అన్నగారిని పిసిసి నియమించిన సందర్భంగా ఈ డివిజన్లో కుత్బుల్లాపూర్ ఈ డివిజన్లో సంజీవ్ రెడ్డి గారి అధ్యక్షతన ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సభ్యులుగా ఈ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ నాయకులందరూ కూడా లక్ష్మి గారు, శ్రీనన్న గారు, శ్రావణన్న గారు,
శ్యామ్ గారు, జేమ్స్ గారు, మరి మిగతా యశ్వంత్ గారు, ఆరిఫ్ భాయ్ గారు, మరి ముఖ్యంగా ఇక్కడ ఊట్పల్లి నియోజకవర్గాల నుంచి విచ్చేసిన నాగిరెడ్డి అన్న గారు, మరి అలాగే మరి స్పోక్స్ పర్సన్ అయిన సత్యం శ్రీరంగం గారికి, మరి పేరున కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు పిసిసి కావాలన్న ఆకాంక్షతోటి ఎంతోమంది ప్రయత్నం చేశారు. మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి, అందరు కావాలని ఆశతో ఉంటారు, పదవి మాత్రం ఒకరికే ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన తర్వాత కూడా 2014లో 2018లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓటు. సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం సతీమణి పోలీస్ పిఆర్ఓ రామకృష్ణ మాతృమూర్తి కోటగిరి చంద్రకళ పార్థివ మృతదేహానికి నల్గొండ ఎస్పీ రంగనాథ్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో కోలాహలం. రేవంత్ ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన కాంగ్రెస్ నేతలు, అభిమానులు. బాల్కొండను తీర్చిదిద్దుతామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. టీఆర్ఎస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదన్న బీజేవైఎం. చౌటుప్పల్లో అర్ధనగ్న ప్రదర్శన. జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు. కుంటాలలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. పెట్రోల్ బంకుకు వచ్చిన ఆటోలో చెలరేగిన మంటలు. పటాన్ చెరువులో రోడ్డు కాంట్రాక్టర్ పై దాడి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.